ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి, ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాలు పంచుకోవాలని, వాళ్ళ సమస్యలు దూరం చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమా చెప్పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యం అమలు చేస్తూ ఉన్నారు. అది సన్నబియ్యమైనా, మద్దతు ధర అయినా, ప్రతి ఇందిరమ్మ ఇళ్ళైనా, రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పునాదిరాలు వేయడం జరిగింది. ఇక్కడ వేదిక మీకు ఉన్నది కనపడలేదు. ఇక్కడ అందరు కూడా వందల కోట్ల రూపాయల పునాదిరాలు వేయడం జరిగింది నిర్మాణాలకు సంబంధించి. అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ₹1 ఖర్చు పెట్టకుండా, అది కూడా అందరికీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాయి వేసుకోవడం జరిగింది.